Hello guys, this is Sekri. Welcome back to యూట్యూబ్ ఛానల్ టీమ్ సిఎఫ్సి. ఇప్పుడే వైజాగ్ నుంచి హైదరాబాద్ రీచ్ అయ్యాను. ఇప్పుడే పీజీకి రీచ్ అయ్యాను. పీజీకి రాగానే ఫస్ట్ మీల్. సో ఈరోజు మీరు తమిళని చూసి ఉంటారు కదా. ఈరోజు నేను కార్బ్ లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఉన్న కండిషన్ కన్నా కార్బ్ లోడ్ చేశాక నా బాడీ కండిషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పక్కాగా చెప్తున్నాను. కండిషన్ కన్నా కార్బ్ లోడ్ చేశాక నా బాడీ కండిషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ రోజు నుంచి కార్బ్ లోడ్స్ అన్నాను కదా. అసలు నేను ఏం తీసుకున్నానంటే బ్రేక్ఫాస్ట్కి 100 grams ఓట్స్ అండ్ 200 ml మిల్క్, ఇంకా 100 grams బనానా. సో మ్యాక్స్ నేను ఫస్ట్ మీల్ కానీ సెకండ్ మీల్ కానీ అయ్యాక వర్కౌట్ చేద్దామని చూస్తాను. ఫస్ట్ మీల్ చూసాక అండ్ చెక్ ఇన్ ఉంది. చెక్ ఇన్ చూసుకొని నా కోచ్తో చెక్ ఇన్ ఉంది. సో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత సెకండ్ మీల్ చేశాక వర్కౌట్ చేయాలా. సో వర్కౌట్లో కూడా ఫుల్ అప్పర్ బాడీ వర్కౌట్ చేస్తాను. అది కూడా ఎవ్రీ మజిల్ నెట్ చేస్తాను. అది సింగిల్ వేరియేషన్ 2 sets చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ ఇస్తాను కంపల్సరీ. అండ్ బ్రేక్ఫాస్ట్లోని 1 scoop వే కూడా తీసుకుంటున్నాను. అండ్ నాకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఓట్స్ మీల్. 10 days నుంచి చాలా మిస్ అవుతున్నాను ఈ ఓట్స్ మీల్ని. సో వెంటనే వచ్చి రాగానే స్టేషన్ నుంచి రాగానే బ్యాగ్ పెట్టేసి వెంటనే మీల్లోకి వచ్చాను. సో చాలా ఇష్టం నాకు ఈ మీలు. అండ్ వైజాగ్ ఎందుకు వెళ్ళానంటే మా మమ్మీ బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి. యాక్చువల్గా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. బట్ నేను చిన్నప్పటి నుంచి వైజాగ్లో పుట్టి పెరిగాను. సో నాకు చాలా వైజాగ్ వెళ్ళగానే చిన్న తినాలి చేయాలి అంటే చిన్నప్పటి నుంచి ఉన్నాను కాబట్టి ఈ ఐటెం తినాలి ఆ ఐటెం తినాలని నాకు తెలుసు కదా. నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. బట్ అవన్నీ వైజాగ్ వెళ్ళాక చంపేసుకున్నాను. మెయిన్ థింగ్ మమ్మీ వండిన కూర తినలేకపోయాను, అన్నం తినలేకపోయాను. ఇప్పటికి 4 months అవుతుంది. మమ్మీ వండిన తినలేకపోయాను. కాంపిటీషన్ అయ్యాక వైజాగ్ వెళ్ళి ఫస్ట్ అమ్మ వండింది మంచిగా మటన్ బిర్యానీ ఏమైనా వండించుకుంటాను, అప్పుడు తింటాను. సో ఈ కార్బ్ లోడింగ్ కోసం నేను చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కార్బ్ లోడ్ చేయకుండానే నా బాడీ కండిషన్ పీక్లో ఉంది. ఇప్పుడు కార్బ్ లోడ్ చేశాక నా బాడీ కండిషన్ చూడాలి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పక్కా లాస్ట్ వరకు స్టిక్ అయింది. నా ఫుల్ బాడీ కండిషన్, నా పోజింగ్ రొటీన్ మొత్తం అన్నీ చూపిస్తాను. నేను ఎలా పోజింగ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అని చెప్పి. అండ్ నా లంచ్కి అయితే 100 grams అన్కుక్డ్ రైస్ అండ్ 150 grams చికెన్, 100 grams బీన్స్, 100 grams క్యారెట్ అండ్ 200 grams కుకుంబర్ అండ్ 5 grams ఆయిల్. సో ఇవన్నీ నేను ఒక పులావ్ టైప్లో చేసుకుంటాను ఇప్పుడే. అది కూడా చూపిస్తాను నేను ఎలా చేసుకుంటాను కుక్కర్లో. అండ్ నాకు మెయిన్ థింగ్ ఎంత వాటర్ వేయాలో ఏం చేయాలో అవన్నీ తెలీదు. బట్ ట్రై చేస్తాను. ఈరోజు ట్రై చేస్తే రేపటికి మళ్ళీ నా డైట్ చేంజ్ అయిపోద్ది మీల్స్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినేసి జిమ్కి వెళ్ళాక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పిన్ టు పిన్. సో చూసారు నా ఫేస్ డెడ్ ఫేస్ అయిపోయింది. అండ్ నువ్వు హెయిర్ స్టైల్ కూడా ఎలా ఉన్నదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇప్పుడే జిమ్కి వచ్చా. ప్రీ వర్కౌట్ అయితే డ్రై స్కూప్ వేసాను. సో ఇప్పుడు నేను వర్కౌట్ ఏం చేస్తున్నానంటే కార్బ్ లోడింగ్లో ఎలా ఉంటుందంటే వర్కౌట్ ప్రతి మజిల్ హిట్ చేస్తాను. అండ్ ఎవ్రీ మజిల్ 2 sets చేస్తాను. అండ్ రిపిటేషన్స్ 18 to 20 వస్తాయి రిపిటేషన్స్ అయితే నేను చేసేది. అండ్ నేను ఇప్పుడు చేస్తుంది చెస్ట్, షోల్డర్, బ్యాక్, లెగ్స్, కాఫ్స్ అండ్ ట్రాప్స్ ఆల్సో. సో నాకు వీక్ మజిల్ ట్రాప్స్, సో వీక్ ట్రాప్స్ కూడా ట్రైన్ చేస్తాను. అండ్ కార్బ్ అయితే లోడ్ చేశాను. కార్బ్ లోడ్ చేశాక మీకు ఫోటో పెడుతున్నాను చూడండి. జస్ట్ వితౌట్ పంపు, జస్ట్ కుర్చీలో కూర్చున్నాను, నరాలు మొత్తం బయటకు వస్తాయి. సో ఇప్పుడు నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను బాడీ ఎలా ఉంటుందని చెప్పి. పంప్ అయిపోయిన తర్వాత ఒకసారి టీ-షర్ట్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే పుల్అప్స్ ఒక 2 sets అండ్ ప్యారలల్ డిప్స్ ఒక 2 sets చేస్తా. ఇప్పుడు చేశాక సో ఓన్లీ మెషిన్స్ మీద ఫోకస్ చేస్తాను. ఇప్పుడు డంబుల్స్ మీదకి వెళ్ళాను.
సో నేను వర్కౌట్ ఏమి చూపించను, ఎందుకంటే ఇప్పుడు రెస్ట్ పీరియడ్ కూడా చాలా తక్కువ, మ్యాక్స్ 20-30 సెకండ్సే. సో మీ వీడియో కవర్ చేయాలంటే నాకు రెస్ట్ పీరియడ్ ఎక్కువైపోద్ది. సో అందుకే కంప్లీట్ వర్కౌట్ అయిన తర్వాత సో నేను బాడీ కండిషన్ అయితే చూపిస్తాను, కోచింగ్ రొటేషన్ అయితే చూపిస్తాను, అండ్ లంచ్, స్నాక్స్, డిన్నర్ కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వర్కౌట్ కూడా చూపిస్తే లాంగ్ లెంత్ అయిపోద్ది. సో అందుకే till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. Love is all we'll ever trust. No, I don't wanna waste what's left. We'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on ఒక మీల్కే ఓన్లీ ఫస్ట్ మీల్ అయ్యింది నాకు అప్లోడింగ్. ఓట్స్, మిల్క్ అండ్ 100 గ్రామ్స్ బనానా తీసుకున్నాను. సో నేను ఇంకా చెప్పక్కర్లేదు, టాప్లో ఎలా పంపిస్తుంది. కోచింగ్ సెషన్ ఉంది, ఆఫ్టర్ టికెట్. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands, through the highways. And on we'll go. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways. సో వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే హ్యాండ్ కట్ అయిపోయింది. సో ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేసుకున్నాను. సో నా డైట్లోని 5 grams ఆఫ్ ఆయిల్ అండ్ నేను కొంచెం టేస్ట్ కోసం ఆనియన్స్ వేసుకుంటున్నా, జస్ట్ కొంచెం.
అన్నీ కట్ చేసి ఉంచేసుకున్నాను ఆల్రెడీ. ఫస్ట్ టైం మీకు పీజీలో కుక్కర్తో ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కార్బ్స్ లోడ్ కాబట్టి సో పులావ్ టైప్ చేసుకుంటున్నాను. క్యారెట్ ఒక 100 గ్రామ్స్, బీన్స్ ఒక 100 గ్రామ్స్ అండ్ చికెన్ ఒక 150 గ్రామ్స్, రైస్ ఒక అన్కుక్డ్ 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఇదే కానీ ఇప్పుడు నేను వైజాగ్లో ఉంటే మా అమ్మ నాకు మంచిగా చేసి వండి పెడుతుంది. బట్ ఈరోజే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తాను కాబట్టి సో నాకు నేనే వండుకుంటున్నాను. చూద్దాం ఎలాగొస్తుందో. ఐ థింక్ సో బాగానే వస్తుంది అనుకుంటున్నాను. సో చిన్నగా సాల్ట్ వేసుకుందాం. ఎక్కువైపోద్ది బ్రో. ఇలా కాదు, ఇలాగా యూట్యూబ్ కదా, ఇలా తీయాలి. పర్లేదు, అది పెట్టుకుంటాను. సరిపోద్దా? ఎక్కువైపోద్దా? సో సాల్ట్, కొంచెం గరం మసాలా, క్యారెట్ బీన్స్ వేసుకుంటాం. కుక్కర్ ఇలా పట్టుకుంటే కానీ అవ్వదు. ఒక 5 minutes ఉంచుతాం. ఎలా అవుతుంది ఆపే స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడే కట్ చేస్తుంటే వేలు కట్ అయింది. ఇలాంటివి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి. ఆపే తీయలేదా? సూపర్ బ్రో. నువ్వు వద్దు, చికెన్ స్టార్ట్ చేసేప్పుడు మళ్ళీ. ఇప్పుడు చికెన్ అయితే వాష్ చేసుకుని ఉంచుకున్నాను. ఒక 150 గ్రామ్స్ చికెన్, యా 150 గ్రామ్స్ చికెన్. ఫైనల్లీ మనం కుక్కర్లో కూడా, అది పీజీలో ఉంటూ కరెంట్ కుక్కర్లో కూడా నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను. చూడ్డానికైతే జైల్లో ఖైదీలకి పెడతారు చూసావా, అన్నీ మిక్స్ చేసి అలా ఉంది. బట్ టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది, కొంచెం ఉడకలేదు. అండ్ నేను చాలా రోజుల నుంచి 20 days నుంచి 30 days నుంచి రైస్ తినట్లేదు కాబట్టి
సో నాకు ఇది కూడా టేస్టీగా అనిపిస్తుంది. బట్ టేస్ట్ అయితే బాగుంది, నిజంగా బాగుంది టేస్ట్ అయితే. కొంచెం బిర్యానీ తిన్నట్టే ఉంది. సో ఈరోజు డిన్నర్కి అండ్ లంచ్కి కూడా ఇదే. సరే, నాకు మీల్కి చెక్-ఇన్స్ అయితే ఉన్నది మా కోచ్తోని. సో ఈ మీల్ అయిపోయిన తర్వాత చెక్-ఇన్ చేసి, మళ్ళీ డిన్నర్ అయిపోయిన తర్వాత చెక్-ఇన్ చేసి, స్నాక్ అయిపోయిన చెక్-ఇన్ చేసి, సో ఈ రోజు నా బాడీ కండిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి రేపు డైట్ ఉంటుంది, రేపు ఎలా కార్బ్స్ లోడ్ చేయాలని చెప్పి. సో ఇప్పుడైతే నేను ఏటైతే తీసుకున్నా, అన్కుక్డ్ 100 grams క్యారెట్, 100 grams బీన్స్ అండ్ 150 grams చికెన్, 200 grams కుకుంబర్, 5 grams ఆయిల్. నా స్నాక్స్కి అయితే తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే చాలా ఆకలి మీద ఉన్నాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి తినేస్తా.